నేను ఇరిటేషన్లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడతానో నీకు తెలీదా? సారీ చంటి. అపార్థాలు మొదలైతే కాపురాలు ఇలాగే కూలిపోతాయి. అదృష్టవశాత్తు మీ ఇద్దరి మధ్య అలాంటి పరిస్థితులు లేవు. దానికి కారణం చంటి గొప్పతనం, తన మంచి మనసు. తెలిసి తెలియని తనంతో, నీ మూర్ఖత్వంతో, నీ ఆవేశంతో అలాంటి అపార్థాలు నువ్వే కలిగించుకుని నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. చూడు చంటి, తను నా చెల్లెలు. తన జీవితం బాగుండడం నాకు ముఖ్యం. దానికోసం ఒకటి కాదు, అది తప్పు చేస్తే 100 చెంపదెబ్బలు కొడతాను. నువ్వు కూడా అలాగే ఉండు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి కలకాలం కలిసే ఉండాలి. ఆ బాండింగ్కి బీటలొచ్చే పరిస్థితి తన మాటల వల్లొచ్చినా, తన వల్లొచ్చినా లాగొకటి పీకు, దారిలో పెట్టు. దాన్ని ఎవరూ తప్పన్రు. పల్లవి చెప్పింది విన్నావు కదా, అదే కరెక్ట్. ఇక మీదట ఎప్పుడైనా అది తిక్క వేషాలు వేస్తే నిలబెట్టి తోలు తీసేయి. ఆ పల్లవి బాగా ఓవర్ యాక్షన్ చేస్తుందా ఆంటీ? దాని ఓవర్ యాక్షన్ పక్కన పెడితే నీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతుంది ఈ మధ్య. ఆంటీ, మీరు కూడా అక్షతని... లేకపోతే నా కొడుకును పట్టుకుని ఏంటి నువ్వు మాట్లాడిన మాటలు? వాళ్ళు లావుగా ఉన్నాడా, అందుకని నీకు ఇష్టం లేదా? ఇష్టం లేనప్పుడు వాడితో ఎందుకుంటున్నావు? ఆంటీ, మీరెలా మాట్లాడుతున్నారేంటి? అంటే చంటి లావుగా ఉండడం మీకు ఇష్టమేనా? వాళ్ళు లావుగా ఉన్నాడని మొదటి నుంచి నీకంటే ఎక్కువ బాధపడుతోంది నేనే. లావుగా ఉన్నంత మాత్రాన నువ్వు వాడిని ఎగతాళి చేసి అవమానించి మాట్లాడుతుంటే తల్లిగా నేను తట్టుకోలేకపోయాను. నిజానికి ఆ పల్లవి చేసిన పని అసలు నేను చేయాలి. సారీ ఆంటీ, ఏదో కోపంలో. నాకు సారీ చెప్పడం కాదు నువ్వు చేయాల్సింది. కొంచెం జాగ్రత్తగా ఉండు. ఆ పల్లవిని మనం ఎలా గెంటేయాలని ఆలోచిస్తూ ఉంటే నువ్విలా పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడి చరణ్కి కోపం తెప్పించి నిన్ను బయటికి పొమ్మని చెప్పి వాడు పల్లవికి సపోర్ట్ చేసి దగ్గరయ్యే పరిస్థితులు తీసుకొస్తున్నావు. మన టార్గెట్ ఆ పల్లవినే, చంటి కాదు. ఏమండి, ఏంటి ఆలోచిస్తున్నారు? ఓ, ఇందాక జరిగిన గొడవ గురించా? అవును. అసలు అక్షిత అలా ఎలా మాట్లాడుతుంది? మాట్లాడుతుంది మరి. మీరు మాట్లాడట్లేదా? నన్ను చూసి లావుగా ఉన్నావు, నేనంటే ఇష్టం లేదు అని. అలాగే తను కూడా. హే, నీకు మా తమ్ముడికి పోలిక ఏ లేదా? అయితే ఇద్దరం ఒకలాగా లావుగానే ఉంటాం కదా. నేను లావుగా ఉండడం మీకిష్టం లేదు, అలాగే చంటి లావుగా ఉండడం అక్షితకు నచ్చట్లేదు. అంత నచ్చనప్పుడు పెళ్లి చేసుకోకూడదు కదా. ఆహా, మరి మీరెందుకు చేసుకున్నారు? దీనికి మీ దగ్గర ఆన్సర్ ఉండదు. సర్లేండి. ఎలాగైనా చంటి విషయంలో అక్షితకున్న నెగటివ్ ఫీలింగ్ తీసేసి వాళ్ళిద్దరూ ఒకటయ్యేలా చేయాలి. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. అవును, వాళ్ళిద్దరిని దగ్గర చేయడానికి ఏదో ఒకటి చేస్తేనే బెటర్. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉందండి. ఏంటది? వాళ్ళిద్దరూ దగ్గర అవ్వాలంటే ఫస్ట్ మనమిద్దరం దగ్గర అవ్వాలి. అక్షత, ఈ పల్లవి మీ ఇద్దరిని దగ్గర చేయాలని మాట్లాడుతుందా, లేకపోతే ఇది అడ్డు పెట్టుకుని చరణ్తో తను దగ్గరైపోవడానికి మాట్లాడుతుందా? ఆ రెండోదే తెలియట్లే, దొంగ మొహంది. ఏం మాట్లాడుతున్నావు? అవునండి, పెద్దవాళ్ళుగా రే మీరిద్దరూ గొడవ పడకూడదురా, భార్య భర్తలన్న తర్వాత ఇద్దరూ కలిసిమెలిసి ఉండాలని ఇద్దరిని కూర్చోబెట్టి మీరు పెద్దగా ఒక డైలాగ్ చెప్పారనుకోండి, ఆహా మరి మీరెందుకు కలిసి లేరు అని చంటి ఒక మాట అంటే మీ దగ్గర ఆన్సర్ ఏముంది? అందుకే ముందు మనమిద్దరం ఒకటయ్యి అన్యోన్య దంపతులుగా ఉంటే
నువ్వు ఇలా సాగ తీసుకుంటూ నాతో జాయిన్ అయిపోవాలనుకుంటే లాగిపెట్టి ఒక్కటిచ్చాను అనుకో. నేను చెప్తుంది మీ తమ్ముడు జీవితం బాగుండాలనే కదా. మా తమ్ముడి కోసం ఏమైనా చేస్తాను, కానీ నీతో మాత్రం కలవడం జరగదు. ఎందుకు? నేనంటే ఇష్టం లేదా? ఎన్నిసార్లు చెప్పాలి? అంటే ఇంత కూడా ప్రేమ లేదా? ఇంత కాదు కదా, అణువంత కూడా ప్రేమ లేదు. నువ్వేదో బొంగమూతి పెట్టుకుంటే బ్రతిమిలాడే టైప్ కాదు నేను. నాకు తెలుసులేండి, కట్టుకున్న దాన్ని ఏడిపించే టైప్ మీరు. సర్లేండి, నేనంటే ఇష్టం లేదంటున్నారు కదా, నా మీద ప్రేమ లేదంటున్నారు కదా, అప్పుడు నాకేం జరిగినా మీకు పర్వాలేదు కదా. నీకేం వద్దే, బుల్డోజర్కి నువ్వెదురెళ్ళినా బుల్డోజర్కే నష్టం, బుల్డోజర్ నీకెదురెళ్ళినా బుల్డోజర్కే నష్టం. అవునా? సరే, ఇప్పుడే నేను మంచం ఎక్కి కిందకు దూకుతాను. ఎందుకు? కింద పడ్డావంటే తల పగులుద్ది. పగిలితే పగలనివ్వండి, మీకెందుకు? నేను కూడా మీ ప్రేమలో మునుగున్నాను, దూకుతాను. దూకేస్తున్నా. ఏదో ఒకటేడు. హే, ఏం చేస్తున్నావు నువ్వు? బుద్ధి లేదా? ఎందుకు ఆపారు నన్ను? నా మీద ప్రేమ లేదన్నారు కదా. నీ మీద ప్రేమతో ఆపలేదే, కింద పడి దెబ్బలు తగిలితే? ఆ, దెబ్బలు తగిలితే మీకేంటి? దీన్నే ప్రేమ అంటారు. నా మీద మీకు ప్రేమ ఉంది, కానీ బయటికి చెప్పడానికి మీకు ఈగో. నేనే నిన్ను ప్రేమతో పట్టుకోలేదు. ఇది మా నాన్న కష్టపడి సంపాదించిన డబ్బుతో కట్టిన ఇల్లు. ఇది మా మమ్మీ ఇష్టంతో వేయించుకున్న టైల్స్. నువ్వు కింద పడ్డావనుకో, టైల్స్ ఎక్కడ పగిలిపోతాయని ఆపాను. నువ్వు ఎన్ని డైలాగులు చెప్పినా, ఎన్ని జిమిక్కులు చేసినా నాకు నీ మీద ప్రేమ పుట్టదు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, రాదు. ఈ మొండోడు ఉన్నట్టుండి మరీ మొండిగా తయారవుతున్నాడు. ఎప్పుడో ఒకప్పుడు గట్టిగా ముక్కు పిండేసి దారిలోకి తెచ్చుకుంటాను. అయ్యో, రేడియో స్టేషన్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది. శంటి, అక్షిత్ అలా మాట్లాడినందుకు నువ్వేం మనసులో పెట్టుకోవద్దు. అది చిన్నపిల్ల, ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తనకే తెలీదు. ఏదో విధంగా తన మనసు మారుస్తాను, మీ ఇద్దరిని ఒకటి చేస్తాను. నన్ను నమ్ము. మేమిద్దరం ఎప్పుడు విడిపోమొదనా, ఎందుకంటే నేను సర్దుకుంటాను కాబట్టి. తను కాదు అన్నా నేను కాదనుకోలేను కాబట్టి.